హాయ్, చాలా సింపుల్గా ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దామా? మరి ట్రెండ్ అయిపోయిన బ్రెడ్ క్యారమల్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా సింపుల్ అనమాట. అయితే ఇందులో ఎగ్ పక్కా వేసుకోవాలి. నేను ఎగ్ వేయకుండా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చేశాను, ఎగ్ వేయకుండా. సో మనము ఒక 10 బ్రెడ్ స్లైసెస్ తీసేసుకొని ఈ సైడ్లో ఉన్నాయన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని ఇందులో కొంచెం పాలు, అంటే బాగా కాచి చల్లార్చిన పాలు మీగడతోనే వేసేసాను అనమాట. నేనైతే మీరు మామూలుగా ఉన్న పాలు వేసుకోండి. కొంచెం తగినంత చక్కెర వేసుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ వేసాను నేను. ఇలా వేసేసి 2-3 ఇలాచి వేసేసి మిక్సీ పెట్టుకోవాలన్నమాట. సో మనము పక్కన పెట్టి ఒక చిన్న గ్లాస్ నిండా చక్కెరని వేసేసి కొంచెం వాటర్ వేసి బాగా ఇలా రెడ్ కలర్ పాకం వచ్చేలాగా ఉంచేసి అది చల్లారిన తర్వాత దానిపైన మనం బ్రెడ్ మిశ్రమం ఉంటుంది మిక్సీ పట్టుకుంది అది ఇందులో వేసేసి డబుల్ బాయిల్ అనమాట. ఇలా నేను చూపించిన విధంగా చేసేసి మూత పెట్టేసి ఒక పావు గంట ఉడికనివ్వాలి ఆవిరితో. అలా ఉడికనిచ్చేసి వేడివేడిగా తిన్న బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది. మేమైతే ఇలాగే టేస్ట్ చూసాం, సూపర్గా వచ్చింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.